హాయ్ గైస్, నేను మీ సూర్య. ఇవాళ వీడియోలో మీకు గూగుల్ పేలో ఒక రివార్డ్ అయితే వచ్చింది. ఇది అమౌంట్ ఎంత అంటే మినిమం 2025 రూపీస్. నెంబర్ వెనకాల మీకు ఒకటి గుర్తు వస్తుంది, అదే 2025. ఈ ఇయర్ ఎండింగ్ లో గూగుల్ పే వాళ్ళు అయితే ఒక రివార్డ్ ఇస్తున్నారు. అది కూడా 2025 రూపాయలు అయితే వాళ్ళు రివార్డ్ ఇస్తున్నారు. ఈ రివార్డ్ వెనకాల కూడా కొన్ని టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే మీకు కన్ఫర్మ్ గా 2025 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే చాలా మందికి అయితే మినిమం 1000 రూపీస్ వరకు, మినిమం 1500 వరకు వస్తుంది. మీరు కంప్లీట్గా టాస్క్లను కంప్లీట్ చేస్తే సెకండ్స్ ఆ అమౌంట్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది. ఇంకా టాస్క్లు కంప్లీట్ చేయడం కూడా చాలా సింపుల్. డైలీ లైఫ్లో ఏవైతే పనులు చేస్తారో అదే మీరు టాస్క్ల ద్వారా చేస్తే మీకు ఈ యొక్క పేమెంట్ కూడా వస్తుంది. అది ఎలా చేయాలో చెప్తే ఫస్ట్ వీడియో లైక్ చేయండి. అలా కొత్తగా ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ గూగుల్ పే వాళ్ళు తీసుకొచ్చిన ఆఫర్ ఏంటంటే ఇయర్ అండ్ ఆఫర్. వీళ్ళు మీకు 6 టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 6 టాస్క్లకి పర్టికులర్గా ఒక్కో టాస్క్కి కొంత పేమెంట్ ఉంటుంది. మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయగానే ఆ పేమెంట్ అయితే మీకు క్రెడిట్ అవుతుంది. ఇంకా అలానే 6 టాస్క్లు చాలా క్రేజీగా ఉంటాయి. మీరు ఈజీగా అయితే ఈ టాస్క్లు కంప్లీట్ చేసి ఆ పేమెంట్ అయితే మీరు తీసుకోవచ్చు. మరి టాస్క్లు కంప్లీట్ చేయడం డెడ్ లైన్ అయితే ఈ నెల 31. ఈ నెల 31 ఎందుకో తెలుసా? ఇదే మనకి ఈ ఇయర్ ఎండింగ్. అంటే ఈ డిసెంబర్ 31తో మీకు అయితే ఇయర్ క్లోజ్ అయిపోతుంది. సో ఈ 2025లో ఇయర్ ఎండింగ్ లో వీళ్ళు ఇస్తున్న ఆఫర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మరి 6 టాస్క్ లో ఫస్ట్ గా తీసుకున్నట్లయితే హ్యాంగ్ అవుట్. ఈ టాస్క్ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే 51 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా ఎలా అంటారా? ఈ టాస్క్ లో చెప్తుంది ఏంటంటే వీళ్ళు మినిమం 10 మందికి అయితే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఎలా అంటే జస్ట్ మినిమం ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ట్రాన్సాక్షన్ కి మినిమం 49 రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్. అంటే మీరు 49 రూపాయలు లేదా అంతకు మించిన ఎక్కువ పేమెంట్ చేస్తే మీకు ఈ పేమెంట్ అయితే ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 49 రూపాయలు పేమెంట్ చేసి అలా 10 మందికి చేయాలి. అది కూడా డిఫరెంట్ పీపుల్స్కి, అది కూడా డిఫరెంట్ ఫ్రెండ్స్కి. మీ ఫ్రెండ్స్కి లేదా ఎవరికైనా సరే జస్ట్ ఇలా పేమెంట్ చేస్తే చాలు మీకు ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మరి ఈ టాస్క్ అయితే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తారు. ఎందుకో చెప్పనా? మీరు డైలీ లైఫ్లో గూగుల్ పే, ఫోన్ పే ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో మీరు ఏదైనా షాప్కి వెళ్ళినా లేదా మీ ఫ్రెండ్కి ఎవరికైనా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మీరు మినిమం ఒక్కటి వెళ్ళడం లేదా మీరు జస్ట్ 49 రూపాయలు ఇలా మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మరి ఫస్ట్ టాస్క్ అయితే ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తారు. మరి టాస్క్ లో వీళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటంటే మీరు ఒక్కరికి మాత్రమే 10 సార్లు అమౌంట్ పంపితే అది కౌంట్లోకి అయితే రాదు. మీరు 10 మందికి డిఫరెంట్ పీపుల్స్కి అయితే సెండ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి సెకండ్ చూసుకున్నట్లయితే ఇది మనకి స్ట్రీమ్, అంటే మొబైల్ డేటా లేదా ప్లే రీఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు మొబైల్ డేటా రీఛార్జ్ చేసుకున్నా లేదా మీరు నార్మల్గా మీరు రీఛార్జ్ చేసుకుంటున్నా సరే ఇదైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 రీఛార్జ్లు చేసుకోవాలి. అంటే ఒక్కొక్క రీఛార్జ్ మీకు 49 రూపాయలు మినిమం ఉండేలా చేసుకోవాలి. అప్పుడు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పే ఓపెన్ చేసి ఈ యొక్క డిటిహెచ్ లేదా రీఛార్జ్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్కి లేదా మీ డిటిహెచ్కి లేదా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క డిటిహెచ్కి అయితే మీరు రీఛార్జ్ చేస్తే మీకైతే ఇలా కొంత క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మరి సెకండ్ దాంట్లో ఈజీ టిప్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా చేస్తే మీకు ఇంకా ఈజీగా అయితే ఉంటుంది. సో ఫాలో అవ్వండి. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇదే మనకి ఫస్ట్ అంటే ఫుడ్ లేదా గ్రాసరీ పేమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న చిన్న కిరాణా షాప్కి వెళ్ళినా చాలా మంది అయితే ఎక్కువగా డిమార్ట్స్కి వెళ్ళడం ఇలాంటివి అయితే చేస్తుంటారు. అంటే చోట పేమెంట్ చేసినా మినిమం 4 పేమెంట్స్ అయితే చేయండి. అంటే 4 పేమెంట్స్ మీరు విడివిడిగా డివైడ్ చేసుకుంటూ పేమెంట్ చేసినా సరిపోతుంది. లేదా మీకు దగ్గరలో కిరాణా షాప్కి వెళ్ళినా చేస్తే సరిపోతుంది. మరి టాస్క్ అయితే ప్రతి ఒక్కరు కన్ఫర్మ్ గా చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేదంటే పల్లెటూరులో చూసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ అది, లేదంటే పల్లెటూరులో చేసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి ఇలా స్కాన్ పేమెంట్ చేయడం ఇలా చాలా రకాలు చేస్తారు కదా. సో వాళ్ళకైతే టాస్క్ వెంటనే అయితే కంప్లీట్ అవుతుంది. సో మరి నెక్స్ట్ టాస్క్ చూసుకున్నట్లయితే ఇదే మనకి షాప్, అంటే మీరు ఫ్యాషన్ ఆన్లైన్ షాపింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో లేదా మీకు నచ్చిన ఏదైనా యాప్లో మీరు ఆన్లైన్ షాపింగ్ చేసి 2 పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే మినిమం 499 రూపీస్. అంటే మీరు ఏదైతే ఈ 2 పేమెంట్స్ చేస్తారో అందులో ఈచ్ ఆర్డర్ అంటే మీ ఒక్క ప్రోడక్ట్కి మీకు జస్ట్ 499 రూపీస్ పే చేస్తే మీకు ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మరి ఇందులో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే మెయిన్లీ క్లాతింగ్కి, ఫుట్వేర్కి, ఫ్యాషన్స్కి మాత్రమే. ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఇదైతే అప్లికేబుల్ అవ్వదు. సో మీరు గుర్తుపెట్టుకోండి. ట్రావెల్ అంటే ఇందులో మీరు చూసుకున్నట్లయితే క్యాబ్ బుక్ చేసుకోవడం, టోల్ గేట్స్ లో ఫాస్ట్ చేస్తారు కదా, లేదంటే మీరు ఫ్యూల్ పే చేసినా లేదా మీరు ఫ్యూల్ కి పే చేసినా అంటే పెట్రోల్, డీజిల్ ఇలా దేనికి మీరు పే చేసినా చాలా ఈజీగా దీని ద్వారా మీరైతే చేయొచ్చు. మరి ఇందులో మినిమం 2 పేమెంట్స్ చేయాలి. మరి ఇందులో మినిమం 2 పేమెంట్స్ చేయాలి. అది కూడా మినిమం 49 రూపీస్ చేస్తే సరిపోతుంది. 2 పేమెంట్స్ లో మీరు 49 చేస్తే ఈజీగా టాస్క్ కంప్లీట్ అవుతుంది. మీరు ఈజీగా మీకు పల్లెటూరులో ఉన్నా మీరు ఎక్కడున్నా సరే ఈజీగా మీరు సిటీస్ లో ఉంటే మీకు ఈజీగా క్యాబ్ కి వీటికి అయితే సెట్ అవుతుంది. లేదంటే మీరు పల్లెటూరులో ఉంటే మీరు ఫ్యూల్ 2 టైమ్స్ కింద చేసినా సరిపోతుంది. ఈ టాస్క్ కూడా ఈజీ కంప్లీట్ చేస్తారు. మరి నెక్స్ట్ టాస్క్ చూసుకున్నట్లయితే ఫ్లాష్ డ్రాప్. ఇందులో చూసుకున్నట్లయితే మీకు 5 PM నుంచి 8 PM వరకు చేయవలసి ఉంటుంది. అంటే ఈవినింగ్ 5 PM నుంచి
నైట్ 8 PM లోపు మీరు ఎవరికైనా 2 మెర్చెంట్ క్యూఆర్ పేమెంట్స్ అంటే మీరు చూసినట్లయితే ఏదైనా షాప్స్లో ఉంటుంది కదా, అలా క్యూఆర్ కోడ్కి మీరు జస్ట్ 2 పేమెంట్స్ చేస్తే ఈ క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుంది. ఇది మీ క్యాష్ బ్యాక్ పేమెంట్ చూసుకున్నట్లయితే 99 రూపీస్. ఈ 99 రూపీస్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైం అంటే 5 PM నుంచి జస్ట్ 8 PM లోపల మీరు పేమెంట్స్ చేస్తే మీకు ఆ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది మీకు చూసుకున్నట్లయితే కిరాణా స్టోర్స్ లో, మెడికల్ షాప్స్ లో ఇక్కడ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. మరి మీకు టోటల్ 6 స్టిక్కర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. స్క్రాచ్ కార్డ్ మీరు స్క్రాచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అది మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మీ గూగుల్ పే వాలెట్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. గైస్ మరి చూసారు కదా, ఈ 2025 లో ఈ రన్నింగ్ లో వీళ్ళు ఇస్తున్న గూగుల్ పే వాళ్ళు ఇస్తున్న ఒక బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫర్ అంటే ఇదే చూసుకోవచ్చు. ఈ 6 టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలో చెప్పాను. మరి 6 టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీ అకౌంట్ కూడా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్పాను. సో వెంటనే మీరు కూడా ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. వాటి ఫుల్ డీటెయిల్స్ తో మీకు అయితే వీడియో చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.